సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు నాన్నగారికి అవార్డ్స్ తీసుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడైనా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశారా? ఓయా ఇప్పుడు నాన్నకి నేషనల్ అవార్డు వచ్చింది కదా. సో నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నాన్నగారు అది ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ అవార్డు. దట్టు మేము అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా, అప్పుడు ప్రెసిడెంట్. ఓకే. సో అప్పుడు ఇండియా ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అందుకోవడం కూడా నాన్నకు చాలా హ్యాపీ. ఎందుకంటే తన ఇన్స్పిరేషన్ కూడా, నాన్నగారికి కూడా అబ్దుల్ కలాం అంటే చాలా ఇష్టం. సో తన చేతుల మీదుగా తీసుకోవడం అనేది నాన్నకు హ్యాపీనెస్. సో ఆ టైంలో మేము అందరం కలిసి వెళ్ళాం ఢిల్లీకి. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి వెళ్ళాము. సో వెరీ లైక్ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అండి నా లైఫ్. అప్పట్లో మరి మీరు అన్నట్టుగా ఇంతకు ముందు 40 years వరకు సెటిల్ అవ్వలేదు డాడీ, అందుకని ఫీల్డ్ కి రాలేదు అని చెప్పి అన్నారు కదా. మరి అప్పటి వరకు ఎలా సర్వే అయ్యారండి? అంటే ఇప్పుడు యూఎస్ వచ్చి ఇంతవరకు సెటిల్ అయ్యారంటే నాన్నగారు గవర్నమెంట్ టీచర్. సో అంటే తను జాబ్ చేయకుండా ఎప్పుడు లేడు. తను చిన్నప్పటి అంటే చాలా యంగ్ ఏజ్ నుండే టీచర్ గా వచ్చేసిండు, గవర్నమెంట్ టీచర్ గా సెటిల్ అయిపోయిండు. సో మేడిపల్లి కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండ్ దెన్ మెట్పల్లిలో గవర్నమెంట్ టీచర్గా పనిచేశాడు. సో అదే టైంలో మేము మా ఎడ్యుకేషన్ నడిచింది. నేను 10th క్లాస్లో ఉండేటప్పుడు అప్పుడు మా బావ ఉత్తేజ్ గారు, సో మా ఉత్తేజ్ నాకు బావ అవుతారు. సో తను మా నాన్నని తనికెళ్ళ భాణిగానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, మీ బావగారే? నాన్నగారు ఎప్పుడు వెళ్ళలేదు. అంటే తనకు అంటే పాటలు రాయడం ఇష్టము, కాకపోతే సినిమాలు రాయడం అనేది కాదు. సినిమా ప్రపంచంలోకి రాకన్నా ముందు కూడా తను కొన్ని వేల పాటలు రాశాడు. ఎందుకంటే నాన్న స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ లైక్ 4th 5th క్లాస్ నుండే స్టార్ట్ చేశాడు. నాన్న పాటలు చూసి విని మా బావ కూడా నేను ఎందుకు ట్రై చేయదు మామయ్య అంటే, నా వల్ల కాదురా, నేను అక్కడికి వచ్చి నేను డైరెక్టర్ దగ్గరికి నిలబడి క్యూలు కట్టడము, వాళ్ళతో రిక్వెస్ట్ చేయడము, ఇవన్నీ నా వల్ల కాదు అంటే, లేదు మామయ్య మీకు తనికెళ్ళ భాణిగా తీసుకెళ్తాను, మీరు జస్ట్ రండి, కూర్చోండి, మాట్లాడండి. సో మాట్లాడిన తర్వాత మీకు వాళ్ళు ఓకే అంటేనే మీరు రాయండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పారు. సరే అని చెప్పేసి అప్పుడు నాన్నని ఉత్తేజ్ బావ హైదరాబాద్ తీసుకెళ్లేసేసి తనికెళ్ళ భాణిగా పరిచయం చేపించి ఆ పాట రాసి, అదే ఫస్ట్ సినిమా మీకు నమస్తే అన్న మూవీలో గరం గరం పోరి నా గజ్జల సవారి. సో ఆ మూవీలో ఆ సాంగ్తోని తెలంగాణ యాసలో ఉండే పాట, అది మీకు తెలిసే ఉంటుంది. సో అది బికెమ్ వెరీ బిగ్ హిట్. సో దాని తర్వాత దాసరి గారు, సో అలా వస్తే రామరామ మూవీలో, సో అట్లా దెన్ దట్స్ బ్రేక్ పాయింట్. అంతేలేండి ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే ప్రతిదీ ప్రజా చైతన్యం సంబంధాలు రాయొచ్చు, దాంతో పాటుగా కూడా స్పెషల్ గ్రోత్ అనేది ఉండాలి అంటే ఇలాంటివి చేస్తే కూడా వస్తుంది. అండ్ ఫిదా మూవీ నుంచి అనుకుంటా కదా మీకు నాన్నగారికి వచ్చింది, ఫిదా మూవీ నుంచి సైమా అవార్డులో వచ్చింది. ఫిదా మూవీ